అసెంబ్లీ ఎన్నికల్లో జతకట్టారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ససేమిరా అంటున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ కాంగ్రెస్ ఒక్కటై సిపిఐ ఎమ్మెల్యేను గెలిపించుకున్నారు. ఇప్పుడేమో తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల విషయంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నాయి రెండు జాతీయ పార్టీలు. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ పార్టీ కన్నయ్యగా తమకే కేటాయించాలని సిపిఐ పట్టుపడుతోంది. డివిజన్ల పంపకాల్లోనూ ఆ రెండు పార్టీలకు ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీంతో పొత్తు కొనసాగుతుందా విచ్ఛిన్నమవుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరనే అభిప్రాయం ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ సీట్ను సిపిఐకి ఇచ్చామని, ఇప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ కీలకమైన పదవులు తమ పార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నాయి. నామినేటెడ్ పోస్టుల్లోనూ న్యాయం జరగలేదని, కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లోనైనా అవకాశం ఇవ్వాలని హస్తం పార్టీ నేతలు వాదిస్తున్నారు. మరోవైపు ఈ కార్పొరేషన్ విషయంలో తమ బలానికి తగ్గట్టుగా సీట్లు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు కామ్రేడ్లు. కొత్తగూడెం కార్పొరేషన్ విషయంలో ఇటు కాంగ్రెస్ అటు సిపిఐ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. అవసరమైతే వేరువేరుగా పొత్తులు పెట్టుకునైనా సరే కొత్తగూడెం కార్పొరేషన్లో పాగా వేయాలని చూస్తున్నారు ఇరు పార్టీల నేతలు, కేడరు. ఇక కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో 60 డివిజన్లున్నాయి. ఇందులో కొత్తగూడెం పరిధిలో 29, పాల్వంచ పరిధిలో 27 ఉండగా సుజాత్ నగర్ మండల పరిధిలో 4 డివిజన్లున్నాయి. 31 డివిజన్లు దక్కించుకున్న పార్టీకి చెందిన కార్పొరేటర్లలో ఒకరు మేయర్గా ఎన్నికవుతారు. ఎన్నికల్లో వేరువేరు పార్టీలకు వచ్చిన బలాల ఆధారంగా డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. కీలకమైన మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల విషయంలో ఇటు కాంగ్రెస్ అటు సిపిఐ పట్టుదలగా ఉన్నాయి. తొలిసారిగా జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటి నగర భవిష్యత్తుకు గట్టి పునాదులు వేయాలనే తలంపుతో ఉన్నాయి పార్టీలు.